ప్రస్తావన రావట్లేదు, సజ్జల ప్రస్తావన రావట్లేదు, ఇప్పుడు వచ్చింది. సో ఎట్లా జరగబోతోంది ఈ కేసుకు సంబంధించి, ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎక్కడన్నా ఒక చైన్ స్నాచింగ్ ఏదైనా జరిగింది అనుకోండి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగానే ఇది ఎలా జరిగింది అని అడుగుతారు. ఇలా జరిగిందండి, ఇలా బైక్ మీద వచ్చాడు, సడన్ గా వచ్చాడు, ఇలా పట్టుకొని నాతో ఏదో మాట్లాడాడు, ఏదో అడ్రస్ అడుగుతున్నట్టు మాట్లాడాడు, పక్కన చైన్ లాక్కుని పారిపోయాడు అని చెప్తాం అనుకోండి. ఆహా, అయితే ఇది పలానావాడు చేసి ఉంటాడని చెప్పేస్తారు పోలీస్ స్టేషన్ లో. లేదు, బస్సులో నాకు పర్సు కొట్టేశారండి అన్నారు అనుకోండి, అది ఎలా కొట్టేశాడు ఏంటి, ఎలా జరిగింది అనేది చెప్తే, ఓహో ఈ స్టైల్ ఆఫ్ వర్క్ చేసేది, ఇలాంటి దొంగతనం చేసేది పలానా వాడని చెప్పి పోలీస్ స్టేషన్ లో చెప్పేస్తారు. వాళ్ళకి అనుభవం ఉంటుంది. అంటే ఒక్కొక్క దొంగకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. సో అలాగా సూట్ కేసు ఈ కంపెనీలు పెట్టేది ఎవరు అని ఇప్పుడు మనం ఏ చిన్న పోలీస్ స్టేషన్ లో కూడా అడగక్కల్లా. ఇప్పుడు మామూలు రోడ్డు మీద పోయేవాడిని ఎవరినైనా అడిగితే, బాబు సూట్ కేసు కంపెనీలు పెట్టి ఆ మొత్తం అంతా వందల వేల కోట్ల రూపాయలు ఈ ఆర్థిక లావాదేవీలు చేసేవాళ్ళు ఎవరు అంటే, చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా. ఎందుకంటే ఆ పేర్లు సార్, పేర్లు కూడా గతంలో ఎవరికి కూడా తెలియవు. ఈ షెల్ కంపెనీ, తర్వాత సూట్ కేసు కంపెనీ, లేదు అని అంటే క్విట్ ప్రోకో, ఇవన్నీ కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఎవరికి తెలియవు. అవన్నీ పరిచయం చేశారు ఆ పెద్ద ఆయన బిగ్ బాస్. అదే అందువల్లనే ఈ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎవరు చేస్తారు, ఈ స్టైల్ ఆఫ్ ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక అక్రమాలు ఎవరు చేస్తారంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లని అడిగి అని చెప్పేస్తారు. అంతే. ఇప్పుడు మీరు సూట్ కేసు కంపెనీలు అనగానే మీరు బిగ్ బాస్ గురించి పేరు చెప్పక్కర్లా, అయితే ఆయన ఉంటాడు అంటారు. అలాగే మీరు ఈ ఎక్కడ క్విట్ ప్రోకో జరిగింది అన్నారు అనుకోండి, అయితే ఫైనల్ గా అక్కడికి వెళ్ళి వెళ్ళలేదంటారు. అది పోలీస్ స్టేషన్ కూడా చెప్పక్కల్లా, మన వాళ్ళందరికీ తెలిసిన విషయం. అంటే వీళ్ళు ఏ స్టైల్ ఆఫ్ వర్క్ చేసి గతంలో లబ్ధి పొందారో, ఎలాగైతే సిబిఐని కూడా ఇన్ని సంవత్సరాల పాటు నానా తిప్పలు పెట్టి ఎన్ని చేయగలిగారో, వాళ్ళకి ఈ పద్ధతి అనేది వాళ్ళకి ఒక అలవాటుగా మారింది. కొన్ని వందల కోట్ల రూపాయలని మార్చాలంటే రోడ్డు మీద మార్చలేం. మనం రోడ్డు మీదకి వెళ్ళిపోయి మార్చాలంటే నీకు ఎక్కడ పోయి డబ్బులు అని అడుగుతారు. బంగారం మార్చాలంటే నీకు బంగారం అక్కడ అని అడుగుతాడు. ఏ బంగారం షాప్కి వెళ్ళినా కానీ 1 కేజీ బంగారం పట్టుకెళ్ళి నాకు దీన్ని మార్చి చేయమంటే నీకు ఎక్కడిది, ఇది ముందు పోలీసులు కంప్లైంట్ ఇస్తానంటాడు. అందువల్ల ఇలాంటి పెద్దవి చేయాలంటే వందల కోట్ల రూపాయలు. అదొకటి సార్, ఈ తీగ లాగితే నోయిడా, వీళ్ళకి అరే దొరికిపోయింది కదా తీగ, ఇక్కడెక్కడో ఉంటుంది డొంక అంతే కాదు, మళ్ళీ ఆ డొంక కోసం నోయిడా వెళ్ళాలి, లేదంటే కలకత్తా వెళ్ళాలి. అంటే బాగా దూరాన్ని ఎంచుకున్నారు, ఎందుకంటే ఆలస్యం కావడానికి. దుబాయ్, లండన్. ఈ పోలీసులు వాళ్ళ ఓపికొని తిరగాలి కానీ ఎక్కడెక్కడ దొరుకుతాయో తెలియదు, ఎన్ని అడ్రస్ ఉంటాయో తెలియదు. అయితే ఈ సూట్ కేసు కంపెనీ నిజంగా వాళ్ళు వర్క్ చేసేది ఏమి ఉండదు, వాళ్ళు కేవలం బిల్లులు మాత్రమే ఇస్తారు. మీరు సూట్ కేసు కంపెనీ, నేను సూట్ కేసు కంపెనీ పెడతాం, మీరు నాకు అమ్మినట్టు, మీరు లేదు నేను మీ దగ్గర కొన్నట్టు, నేను డబ్బులు ఇచ్చేస్తాను మీకు, మీ దగ్గర నేను కొన్నట్టు, మీరు నాకు అమ్మినట్టు ఒక బిల్లు ఇచ్చేస్తారు. ఇంకంతే, అక్కడ ఏం జరగదు, వస్తు మార్పిడి ఏం జరగదు, డబ్బు మార్పిడి మాత్రమే జరుగుతుంది. బిల్లు వస్తుంది సూట్ కేసుల, మళ్ళీ నేను ఇంకొక బిల్లు ఇస్తాను. నేను మీ దగ్గర ఒక బిల్లు తీసుకున్నాను కదా, ఈ బిల్లు బేస్ గా తీసుకుని ఇంకొక సూట్ కేసు కంపెనీ, ఇప్పుడు మన మిత్రుడు ఇక్కడ కూర్చున్నాడు, ఆయన కూడా ఏ కంపెనీ ఉండదు, ఆయనకు ఒక బిల్లు ఇస్తాను నేను. అంటే ఇప్పుడు ఒకటే డబ్బు, బిల్లులు మాత్రం మారిపోతూ ఉంటాయి. ఇన్ని బిల్లులు మారిపోయి చివరికి ఇది బ్లాక్ మనీ కాక వైట్ మనీగా మారిపోయి రకరకాలుగా మారిపోయి మళ్ళీ మన కంపెనీలోకి ఎక్కడ వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఫైనల్ గా ఈ డబ్బు అంతా కూడా ఈ సూట్ కేసు కంపెనీలు అన్ని అయిపోయి చివరికి ఏ కంపెనీలోకి వెళ్ళింది, ఆ కంపెనీలోకి ఏ కంపెనీలోకి వెళ్ళింది అంటే ఆ కంపెనీ పెద్ద ఆయన కంపెనీలో ఉంటే కనుక ఆయన దొరుకుతాడు. లేదు కానీ ఇప్పుడు మనం ఏదో అదే అన్ని చెప్పేసుకుంటాం కానీ ఇన్ని కంపెనీలు తిప్పి చివరికి ఆయన ఎక్కడో దగ్గర బ్లాక్ మనీని వైట్ మనీ చేసి కేవలం క్యాష్ మాత్రం తీసుకున్నాడు అనుకోండి, పట్టుకోవడం చాలా కష్టం. అక్కడికి పోయేసరికి డెడ్ ఎండ్, అక్కడ ఏముండదు, ఇంకా ఏముండదు. అక్కడ బిల్లులు ఉండవు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ తీసుకున్న తర్వాత ఆయన బిల్లు ఇవ్వడు. ఇప్పుడు మిగతా మీరు నాకు ఇచ్చారు కాబట్టి మీరు నాకు బిల్లు ఇచ్చారు కాబట్టి నేను డబ్బు ఇచ్చా. ఇంకో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేడం ఉన్నారు, మేడంకి ఇప్పుడు నేను డబ్బులు ఇస్తా, ఇదే లాస్ట్ అండ్ మేడమే లాస్ట్, ఆవిడేం బిల్ అవ్వదు, ఓకే డబ్బులు ఇచ్చావా, ఓకే రైట్ అని చెప్తూ తీసుకుంటున్నాడు. ఇంకంతే, అక్కడతో ఎండ్. అంటే నేను దొరుకుతాను తప్ప మేడం దొరకదు. సో అది ఏం జరిగింది అనేది దాన్ని బట్టి అసలు పెద్ద ఆయన పట్టుకోగలవా లేదా అనేది ఇప్పుడు చూస్తున్నాం కదా. ఎన్ని సంవత్సరాలు బట్టి సిబిఐ తిప్పలు పడుతుంది. ఆయన ఆల్రెడీ పెద్ద ఆయన ఎందుకు ముఠా నాయకుడు అందాం ఏముంది,
పోనీ ఏదన్నానండి, అప్పుడు ఆయన బెయిల్ మీద వచ్చాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు, ముఖ్యమంత్రి పదవి కూడా అయిపోయింది, రాకపోతే ఇంకోటి ఏదో అయిపోతాడు. పేరు బయట పెట్టేస్తున్నారు మీరు. తక్కువ నేను అక్కడ పేరు పెట్టానండి పవన్ గారు, మీకు నేను అక్కడ పేరు బయట పెట్టా, ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పా, ముఖ్యమంత్రి ఎవడయ్యాడని మీరు తెలుసుకో. అందుకే అన్న ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా తెలుగు రాష్ట్రాల్లో అక్కడ చిన్న పిల్లోడు అని చెప్పేస్తారు. అదే పెద్ద విచిత్రం సిట్ దర్యాప్తులో కూడా ఆయన పేరున్నది. కాబట్టి ఏంటంటే వీళ్ళు వ్యవస్థల్లో ఉన్న లోపాలని బాగా అధ్యయనం చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యవస్థల్లో ఉన్న లోపాలని బాగా అధ్యయనం చేసి తెలివిగా వీళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు, వీళ్ళ స్కాములు చేస్తున్నారు. వ్యాపారం కూడా కాదు, ఇవన్నీ స్కాములు. ఈ స్కాములు ఆ లొసుగులను అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. అందువల్ల వీళ్ళు పట్టుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది, సిట్ అద్భుతంగా పనిచేస్తుంది. లేదా ఎంత తేలిక కాదండి అవన్నీ పట్టుకోవడం, అంత తేలిక కాదు. సిట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో, ఇప్పటికి చాలా మార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఈ మధ్యకాలంలో మన దేశంలోనే బాగా పనిచేస్తున్న సిట్ ఏదన్నా ఉందంటే ప్రస్తుతం పనిచేస్తున్న లిక్కర్ స్కామ్ లో పనిచేస్తున్న సిట్ బాగా పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళు కనుక ఇంకా గట్టిగా కనుక పనిచేస్తే, మీరు ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి జరుగుతున్నా అంటున్నారు, ఇంకేమైనా ఫైనల్ వచ్చేసింది ఇంకా ఆయన. నేను చెప్పాను, ఎప్పుడో చెప్పాను చాలా సార్లు, ఇప్పుడు ఆయన దాకా ఇంకా రాలేదు, ఇంకా టైం ఉంది అని చెప్పాను. ఇప్పుడు మధ్యలో ఇంకా కొత్త క్యారెక్టర్లు వస్తాయండి అని చెప్పాను. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి పేరు వచ్చింది చూసారా. అందువల్ల ఇంకా ఇలాంటి పేర్లు చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ బయటకు వచ్చిన తర్వాత అసలు దాకా వెళ్ళగలుగుతారా వెళ్ళలేరా, ఈ అన్ని వచ్చినా కూడా చివరికి పర్మిషన్ వస్తుందా లేదా, ఆయన అరెస్ట్ చేయడానికి పర్మిషన్ వస్తుందా లేదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సజ్జల విషయం ఇప్పుడు బయటికి వచ్చింది కాబట్టి మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఎవరు చేశారనే దానికి ఒక ముద్ర, సకల శాఖ మంత్రి కాబట్టి ఈయనతో ఎవరు చేయించారనే దానికి మళ్ళీ ఇంకొక ముద్ర వచ్చింది. సో కాబట్టి ఏంటంటే మొత్తం పిక్చర్ క్లియర్, సాక్ష్యాలు మాత్రమే కావాలి. రైట్. నాయుడు గారు నమస్కారం. సురేంద్ర నాయుడు గారు ఎలా ముందుకు వెళ్ళబోతోంది, ఏమనిపిస్తోంది, మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ పార్టీ ఎట్లా చూస్తోంది? ఎందుకంటే ఖచ్చితంగా దీంట్లో ఇంతకాలం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి సంబంధించిన పేరు, ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి కూడా ఎందుకు